ఇప్పుడు గర్ల్స్‌కి కావచ్చు, బాయ్స్‌కి కావచ్చు. మీరు ఈ డైట్‌ని వీళ్ళకి ప్లాన్ చేయాలి అనుకుంటే, అసలు దేన్ని బేస్ చేసుకొని మీరు డైట్ అనేది ఇస్తారు? డయట్ అనేది డెఫినెట్‌గా జెండర్ బేస్డ్ కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ ఏజ్, హ్మ్. ప్రస్తుతం ఉన్న ఏజ్ ఒకటి, వాళ్ళ కెరియర్ ఇవన్నీ చాలా యాస్పెక్ట్స్‌తోని మేము కేటగరైజ్ చేస్తామనమాట. ఓకే. ఎందుకంటే బాయ్స్‌కి కానీ గర్ల్స్‌కి కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఏజ్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. అమ్మాయిలు పెరిగేప్పుడు ఐరన్ ఒకటి కావాలి. అబ్బాయిలకి వచ్చేసి కాల్షియం కావాలి. ఎందుకంటే వాళ్ళ బోన్ స్ట్రెంత్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి డెన్సిటీ అది మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క ఏజ్ ప్రకారం, వాళ్ళ హైట్ ప్రకారం, వాళ్ళ ప్రస్తుతం ఉన్న వెయిట్ ప్రకారం ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో మనం దాన్ని చూసుకొని మేము కాలిక్యులేట్ చేస్తాం. సో, మనకి ఒక గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటారు. సో, హ్మ్. దాన్ని 1-5 ఇయర్స్ అబ్బాయిలకి, అమ్మాయిలకి, అలాగే 5-8, మళ్ళీ 9-12, దెన్ 12 అండ్ అబోవ్, అలాగే 30 అలా డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్‌లో మనకి ఉన్నాయన్నమాట. సో, దాన్ని బట్టి మేము అది బేస్ లైన్‌గా తీసుకుని, మళ్ళీ ఆ బేస్ లైన్ పైన వాళ్ళు ప్రస్తుతం ఎలాంటి హెల్త్ కండిషన్‌లో ఉన్నారో, ఆ ఫ్యాక్టర్స్‌ని కూడా కన్సిడర్ చేసి, మెడికల్ పారామీటర్స్ కన్సిడర్ చేసి, దెన్ వి కమ్ అప్ విత్ ద కాలిక్యులేషన్. ఇన్ జనరల్‌గా చెప్పాలి అంటే యెస్, అమ్మాయిలు చాలా ప్రోన్ టు అనెమిక్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్ కదా! అందుకని ఐరన్ కంటెంట్ ఒకటి బాగా చూస్తాం. వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాము. అలాగే హ్మ్. అబ్బాయిలకొచ్చేసేసి కాల్షియము, వైటమిన్స్ ఇవన్నీ కూడా వి టేక్ కేర్. ఓకే. ఇంకొకటేంటంటే ఇప్పుడు మనం చబ్బీగా ఉన్న వాళ్ళు డైట్ మెయింటైన్ అంటే సన్నగా అవ్వడం కోసం డైట్ తీసుకుంటారు. హ్మ్. ఇంకొకరు షుగర్ వల్ల కావచ్చు, బీపీ వల్ల కావచ్చు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సడెన్‌గా డైట్ అనేది స్టాప్ చేసేసి నార్మల్ డైలీ ఫుడ్ అలా తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, లేదంటే షుగర్, బీపీతో బాధపడే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడే అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేస్తారు. హ్మ్. నేను లావుగా ఉన్నాను, సన్నగా అవ్వాలి, లేదా నాకు షుగర్ ఉంది, లేదా బీపీ ఉంది. సో, ఎవరో ఒకరు వీడియో పెడతారు. ఇది తినండి, ఇది తినంగానే చిట్కాలు చెప్పేస్తూ ఉంటారు కదా! హ్మ్. 4 రోజుల్లో మీకు సన్నగా అయిపోతారు, లేదా 10 రోజుల్లో మీకు బీపీ తగ్గిపోతుంది. కానీ అది టెంపరరీ. బాడీ హ్మ్. ఏదైనా సరే, నేనేదైనా ఫుడ్ చెప్పాను అంటే మీరు తినంగానే డెఫినెట్‌గా మనకి రియాక్షన్ వస్తుంది. కానీ అది సొల్యూషన్ అవ్వదు. అది టెంపరరీ రియాక్షన్. సో, హుహు. అందుకని మనం దానికొక ప్రొసీజర్ ఉంటుందనమాట. ఏదైనా కండిషన్‌కే కానియండి, డిసీజే కానియండి, కండిషన్ అంటే లైక్ సన్నగా అవ్వడానికే కానియండి, లావుగా అవ్వడానికే కానీ ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ఫాలో చేస్తే మనం పర్మనెంట్ రిజల్ట్స్ చూడొచ్చు. మనం హ్మ్. టెంపరరీ చిట్కాలు పాటిస్తే ఆ సొల్యూషన్ కూడా టెంపరరీగానే ఉంటుంది. మళ్ళీ మీరది మానేసాక డెఫినెట్‌గా మళ్ళీ మీ వెయిట్ ఎంతైతే లూజ్ అయ్యారో ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. హుహు. అలా కాకుండా మనం పర్మనెంట్ సొల్యూషన్స్‌కి ఫాలో అవుతే కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. బట్ డెఫినెట్‌గా గ్యారంటీడ్ రిజల్ట్స్, లైఫ్ లాంగ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. హుహు. ఓకే. నైస్.